హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే ప్రకటించారు. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఎప్పుడు జమ చేస్తారు, ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురాబోతున్నారండి. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం, ఆ రైతు భరోసా పథకం పేరుని అన్నదాత సుఖీభవ పేరుగా మార్చి కూటమి ఏదైతే ఉందో అందులో భాగంగా ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన అమలు చేయబోతున్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరే ఇవ్వరండి. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తంగా 13,500 రూపాయలు అయితే జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. మనం గనక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 17వ విడత కింద మనకు డబ్బులైతే ఈ జూన్ 18వ తారీఖున విడుదల చేసిన సంగతి తెలిసిందే కదండి. అయితే ఇప్పుడు మనకు ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 14,000 రూపాయల్లో మొదటి విడత 7,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ జూన్ నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం మనకు తాజాగా ఏర్పడింది కాబట్టి కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు అయితే మనకు డిలే అవ్వడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు జూలై నెలలో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి ఏ పథకం అయినా సరే కానీ విడుదల చేయాలంటే వర్షాకాలానికి ముందుగానే డబ్బులైతే జమ చేస్తారు. ఎందుకంటే వర్షాకాలం ముందుగానే పంట రెడీ కాకుండా ఉంటే ఆ పొలం పనులు అయితే ప్రారంభించకపోతే రైతులకు పొలం పనులు ప్రారంభించేందుకు గాను వాళ్ళకైతే ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం వారు చేస్తూ ఉంటారు. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే రైతులు వ్యవసాయానికి సంబంధించిన పత్రాలు అలాగే గోల్డ్ అనేది లోన్లో పెట్టుకుని రుణాలు తీసుకుని ఉంటారో ఆ రుణాలకు సంబంధించి రుణమాఫీ కూడా చేయబోతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా రుణమాఫీ అమలు చేశారు. సో మనకు త్వరలోనే రుణమాఫీ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.